ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవ్వగానే అందరూ చేసే పని ఏంటంటే శ్రీశైలంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఘాట్ రోడ్లో వాహనాలు నిలిచిపోయాయి, భక్తులు ఎక్కువ రద్దీ ఉందని చెప్పి పోస్టులు వేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే తిరుపతిలోను, అరుణాచలంలోను, యాగంట్లోను ఇంకా వేరే ఏ పుణ్యక్షేత్రాలైనా ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే అందరూ హాలిడేస్లో ఉంటారు, అందరూ కూడా ఫ్యామిలీతో సహా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అందరూ కార్లు బండ్లు వేసుకొని రావడం వల్ల అక్కడ పార్కింగ్ ప్లేస్ లేక ఎక్కువ రద్దీగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మీకు వీలుంటే అప్పుడల్లా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఒక్క పండగ రోజే వెళ్ళి దర్శనం చేసుకోవాలి, ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళాలి, కార్లు వేసుకెళ్ళిపోవాలి, బస్సులు వేసుకెళ్ళిపోవాలి అని అంటే అలాగే ట్రాఫిక్ ఉంటుంది. ప్రశాంతంగా దేవుడిని ఎప్పుడు చూసినా సరే మనందరికి మంచిగా జరుగుతుంది. అయినా కానీ ఒక్క పండగప్పుడే వెళ్ళి చూడాలి అని చెప్పి అందరూ రద్దీగా అందరూ బండ్లు వేసుకుని కార్లు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వెళ్ళటం వల్ల టైం వేస్ట్ అవుతుంది తప్పితే ఏమీ ఉండదు. ప్రశాంతంగా కల్లారా దేవుని చూసుకునే టైం కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రద్దీగా ఎక్కువ భక్తులు ఉన్నప్పుడు అందరినీ ఒక 2-3 సెకండ్ల నుంచి తోసేస్తూ ఉంటారు. సో మీరు అప్పుడు దర్శనం చేసుకుని